V27 న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తవుతున్న లచ్చపేట వార్డు అభ్యర్థికి ఎలాంటి నిధులు కేటాయించలేదని, బీఆర్ఎస్ హయాంలోనే దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి అడుగుల్లో పడ్డాయని వార్డు ఇన్ఛార్జ్ కేఆర్ భీమసేన అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట 10వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూరపాటి బంగారయ్య ఇంటింటా ప్రచారం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వార్డు ఇన్ఛార్జ్ కేఆర్ భీమసేన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు 420 హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. కేసీఆర్ హయాంలో ప్రజలకు, రైతులకు, పెన్షన్దారులకు న్యాయం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే అబద్ధపు మాటలకు మోసపోవద్దన్నారు. కూరపాటి బంగారయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కూరపాటి రవీందర్, జహంగీర్, మహిళా అధ్యక్షురాలు, వివిధ సంఘాల నాయకులు, వార్డు ప్రజలు ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కేసీఆర్ గారి ఆదేశానుసారంగా మరియు హరీశ్రావు గారు మన ఎమ్మెల్యే కొత్తపల్లి గారి ఆదేశానుసారంగా నాకు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. మరియు అదే ఆదేశానుసారంగా నేను గతంలో ఇక్కడ 2 సార్లు సర్పంచ్ చేశాను. మన గతంలో కౌన్సిలర్ చేసిన అనుభవం కూడా ఉంది. మరి ఊళ్ళో మంచి చెడులు ఏమున్నా కూడా నేను చాలా ఇక్కడ మోడల్ స్కూల్ తెచ్చాను, హై స్కూల్ తెచ్చాను, డబుల్ బెడ్రూమ్ తెచ్చాను. మరి ఊళ్ళో అగ్రికల్చర్ ఆఫీస్ తెచ్చిన, మళ్ళీ సీసీ రోడ్లు కానీ, లైట్లు కానీ, బోర్లు కానీ రకరకాల అభివృద్ధి పనులు చేసిన. నేను ఈ గ్రామాలనే పట్టుకొని ఉంటా. కొంతమంది ఎలక్షన్ల నాయకులు వస్తారు, ఎలక్షన్లప్పుడు నిలబడతారు, మళ్ళీ మా కంటికి దొరకరు. నేను మంచిగా చెడైన చావులలో కానీ, బతుకులలో కానీ, ఆపదలు కానీ హాస్పిటల్కి పోతుంటా. కాబట్టి ప్రజలతోటి ఒక 40 ఏళ్ళ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ నన్ను ఆశీర్వదించి మీరు గెలిపిస్తే మన ఈ వార్డుకు కాకుండా లచ్చపేట గ్రామానికే మా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేసి చూపిస్తా నా అనుభవం ప్రకారం. కాబట్టి దయచేసి ఓటర్స్ అందరూ, 10వ వార్డు ఓటర్స్ అందరూ నాకు ఓటేసి మీ అభిమానం చాటి గెలిపించాలని చెప్పని కోరుచున్నాను. పరిధిలోన లచ్చపేట గ్రామంలో 10వ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సీనియర్ నాయకుడు కూరపాటి బంగారన్న గారు పోటీ చేస్తున్నారు. ఈ లచ్చపేట ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే, దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు కూడా లచ్చపేట గ్రామంలో ఒక తట్టెడు మట్టి తీసేసి కానీ, ఒక 100 రూపాయల పని కానీ మొదలు పెట్టలేదు. ఇంకా 2 సంవత్సరాల పరిధిలో ఇంకా చేస్తారనేటువంటి నమ్మకం లేదు. 10 సంవత్సరాలలో మున్సిపాలిటీలో ఒక లచ్చపేట అనేటువంటి గ్రామము బంగారన్న గారి నాయకత్వంలో, అటు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో, రామలింగన్న నాయకత్వంలో గొప్పగా తీర్చిదిద్దినటువంటి ఘనమైన చరిత్ర ఇలా కూరపాటి బంగారన్న గారికి ఉన్నది. ఎందుకంటే ఒక అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నది. ఎక్కడ ఎవరితోటి పని తీసుకురావాలి, ఎక్కడ అభివృద్ధి చేసుకోవాలనేటువంటిది ఆయనకు అవగాహన ఉన్నది. కాబట్టి ఒక ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఎన్నికలలో ఎవరైనా వస్తుంటారు, పోతుంటారు, కానీ ప్రజల ముంగిట్లో ప్రజలకు కావాల్సినటువంటి వ్యక్తి, ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకునేటువంటి వ్యక్తులను గెలిపించుకుంటే అది బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఎన్నికలలో మందులు వంచినని చెప్పి, డబ్బులు వంచినని చెప్పి, తాగుడుకు, దానికి దీనికి, బీరుకు, బిర్యానీకి అమ్ముడు పోతే 5 సంవత్సరాలు ఇలా ఈ ప్రజలు, తన 10వ వార్డు ప్రజలు బాధలకు ఇలా గురి కావాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మనం అందరం గమనించాల్సింది ఒకటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే అభివృద్ధి అనేటువంటిది చెందింది. భవిష్యత్తులో కూడా అలాంటి అవకాశాలే ఉంటాయి. కాబట్టి భారీ మెజారిటీలో బంగారాన్ని గెలిపించేస్తే, ఇలా పెన్షన్ల విషయం తీసుకుంటే మీరు ఒకసారి గమనించండి, ఏ పెన్షన్లు తీసుకున్నా కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా తులం బంగారం ఇస్తానని చెప్పిండు, రైతు బంధు ఇస్తానని చెప్పిండు, రైతులకు రుణమాఫీ ఇస్తానని చెప్పిండ్రు, ఇలా బీడీ పెన్షన్లు పెంచుతానని చెప్పిండు, ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు, ఇలా ఇంట్లలో ఉన్నటువంటి మహిళలకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు, కూలీలకు 12,000 రూపాయలు ఇస్తానన్నాడు, ఇలా విద్యార్థులకు స్కూటీలు ఇస్తానని చెప్పిండు. అంటే లెక్కలేనటువంటి హామీలను ఒక 420 హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇలా 420గా, అంటే చీటర్గా ఇలా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఇలా ఉన్నది. ఈ చీటర్ను మాటలు నమ్మకండి. చీటర్ అంటే దొంగ. ఈ దొంగ మాటలు చెప్పేటువంటి కాంగ్రెస్ కానీ,
ఇలా మతోన్మాదుల పేరు మీద ప్రజలలోకి వచ్చి చిచ్చుపెట్టి ఇలా ముస్లిం మైనార్టీలు అని చెప్పేసి దళిత గిరిజనులు అని చెప్పేసి దాడులు చేస్తున్నటువంటి బీజేపీని కూడా నమ్మద్దు. ప్రజల ముంగిట్లో ప్రజలకు సేవ చేసేటువంటి మాట ఏదైతే చెప్పిండో అదే విధంగా రైతు రుణమాఫీ కేసీఆర్ గారు చేస్తానని చెప్పిండు, చేశాడు. అలా రైతు బంధు ఇస్తానని చెప్పాడు, చేశాడు. కళ్యాణ్ లక్ష్మి ఇలా షాదీ ముబారక్ మనం అడగలేదు, అయినా కేసీఆర్ గారు ఇవ్వగలిగి ఇచ్చాడు. ప్రజలకు ఏది చేయాలో ఆయనకు తెలుసు, ప్రజలకు నాడి ఎంతుందో తెలుసు. కాబట్టి గొప్పనైనటువంటి నాయకుడు కేసీఆర్ గారు. భవిష్యత్తులో ఇంకా 2 సంవత్సరాల బీడీ పెన్షన్ అనేటువంటిది అసలు ఈ భారతదేశంలో బీడీ పెన్షన్ అనేటువంటిది లేదు. దానికి గొప్పనైనటువంటి ఆలోచనలు చేసి, ఎందుకంటే ఆయన చదువుకున్నటువంటి రోజులలో ఇదే దుబ్బాకలో ఒక బీడీలు చేసేటువంటి ఇంట్లో ఆయన కిరాయికున్నాడు. ఆ కిరాయికున్న సందర్భంలో బీడీలు చేసేటువంటి తల్లుల యొక్క ఆ కుటుంబ పరిస్థితి ఎంత దీనంగా ఉంటుందని చెప్పేసి ఆ రోజే ఆయన మెదడులో తెలిపోయింది. ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి బీడీ ఇలా పెన్షన్ ఇవ్వడం జరిగింది. గొప్ప అవకాశం, ఎందుకంటే బీడీ భారతదేశంలో ఎక్కలేదు. ఇలాంటి సంక్షేమ పథకాలు, 100 సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల్ని భారతదేశంలోనే అత్యధికంగా గొప్ప స్థాయికి తీసుకుపోయినటువంటి చరిత్ర ఇలా కేసీఆర్కు ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ కూడా భారీ మెజారిటీతో బంగారాన్ని గెలిపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో మీకు సేవ చేసేటువంటి అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై